दिल बेठिकाना था, तुझ तक ही आना था रास्ता। लफ्जों में कह पाए ना तेरी मेरी वो दास्तां। अब नई सी है उम्मीदें जगी। హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఈరోజు మన డెస్టినేషన్ నీల్ ఐలాండ్. మోస్ట్ అవైటెడ్ వీడియో అండి ఇది. సూపర్గా వచ్చింది. ఇంకోటి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ వ్లాగ్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ 2 days కంటిన్యూస్గా వర్షం పడుతుంది. నా లక్ అనే చెప్పాలి. డోంట్ మిస్ ఇట్. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. అండ్ ఫెర్రీ జర్నీ చేశాను. అండమాన్ నుంచి పోర్ట్ బ్లేయర్ నుంచి నీల్ ఐలాండ్కి ఒక 3 hours ఫెర్రీ జర్నీ ఉంటుంది. అంటే షిప్లో తీసుకెళ్తారు అక్కడికి ఐలాండ్కి. వావ్ సూపర్ వీడియో అండి. డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు చూడండి. నేనైతే గవర్నమెంట్ ఫెర్రీ తీసుకున్నా అండి. ప్రైవేట్ ఫెర్రీస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఫెర్రీ ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెర్రీలో పైకి డెక్ మీదకి వచ్చి మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చండి జర్నీ చేస్తున్నంతసేపు. అదే ప్రైవేట్ ఫెర్రీ అంటే అది అంతా క్లోజ్డ్ ఉంటుంది, మొత్తం గ్లాసెస్ ఉంటాయి చుట్టూ. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఆ దాంట్లోంచి బయటికి రాలేమన్నమాట, లోపల నుంచే చూడాలి, గ్లాస్ లోపల నుంచి. బట్ గవర్నమెంట్ ఫెర్రీలో మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే పైకి డెక్ మీదకి వచ్చి ఓపెన్ ఎయిర్లో ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని నేను తీసుకున్నాను. సో సీటింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఏసీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ లోపలంతా ఇలా ఉంటుంది. మనం ఓపెన్గా తిరగవచ్చు, ఎవరు ఏమనరు. చాలా బాగుంటుంది. ఇది పైన డెక్ అండి ఇది. సో ఈ ఓపెన్ ఎయిర్ గురించే నేను ఈ గవర్నమెంట్ ఫెర్రీ బుక్ చేసుకున్నాను. నా లక్ ఏంటంటే కంటిన్యూస్గా వర్షం పడుతుందండి. ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది. నేను నా ఫేస్ చూపించాలనుకోవట్లేదు ఎక్కువగా, ఎందుకంటే మీరు నేచర్ లవర్ అయితే ఈ నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నా ఫేస్ చూస్తూ నేనేదో సోది చెప్తుంటే అది ఎంతసేపు చూస్తారు. అందుకనే చెప్పేసి నేను జస్ట్ అంతా మ్యాక్సిమం నేచర్నే కవర్ చేశానండి. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. तुम ही हो वही होठों पे आए जो हंसी, हर लम्हे की खुशी। तुम ही हो वही आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में रातें। आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में रातें। సో 2.5 hours జర్నీ తర్వాత మనం అయితే నీల్ ఐలాండ్కి రీచ్ అయిపోయామండి. ఇది నీల్ ఐలాండ్లో దీన్ని జట్టి అంటారు. ఈ జట్టి ప్రతి ఐలాండ్లో ఇలాంటి జట్టీస్ ఉంటాయి. హ్యాబ్లాక్లో కానీ నీళ్ళలో కానీ ఇలాంటి జట్టీస్ ఉంటాయి. సో ఇక్కడికే వస్తాయి. ఏ షిప్ వచ్చినా అంటే ఏ ఫెర్రీ వచ్చినా ఇక్కడికే రావాలి. చూసారు కదా, ఇక్కడంతా పక్కనే వాటర్ స్పోర్ట్స్ అంతా ఉంది. దాన్ని భరత్పూర్ బీచ్ అంటారు. వాటర్ స్పోర్ట్స్ అంతా ఇక్కడే జరుగుతుంటాయి. ఈ నీల్ ఐలాండ్ చాలా పెద్దదేం కాదు, అంటే 4 kilometers ఉంటుంది అటు ఇటు మొత్తం కలిపి. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండమాన్ వస్తే డెఫినెట్గా 1 day ఇక్కడ స్టే చేస్తారు ఎవరైనా టూరిస్టులు. పదండి, ఇంకా లేట్ చేయకుండా నీల్ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ ఎట్ గో.
మీరు కానీ అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్స్ప్లోరో హాలిడే అని చెప్పేసి ట్రావెల్ కంపెనీ ట్రావెల్ ప్యాకేజెస్ మీద బెస్ట్ డీల్స్ ఇస్తున్నారండి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ యాక్టివిటీ, బెస్ట్ వ్యూ హోటల్స్, హ్యాండ్ పిక్డ్ హోటల్స్ ఉంటాయి. తెలుగు సపోర్ట్ 24/7 తెలుగు కస్టమర్ సపోర్ట్, తెలుగు గైడ్తో పాటు వస్తారండి. మీరు ఒక్క మెసేజ్ ఆర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్డ్ ఐటనరీ సెండ్ చేస్తారు. ఈ నీల్ ఐలాండ్లో ఉండేవి 4 మెయిన్ బీచెస్ ఉంటాయండి. అంటే మెయిన్ బీచెస్ ఒకటి వచ్చి లక్ష్మణ్పురా 2 బీచ్, ఇంకోటి వచ్చేసి భరత్పూర్ బీచ్, రామ్నగర్ బీచ్ అండ్ సీతాపూర్ బీచ్. ఈ 4 మెయిన్ అండి. మీరు యాక్చువల్లీ సైకిల్ రెంట్ తీసుకొని కూడా ఇవి యాక్చువల్లీ కవర్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది మీరు చూస్తుంది ఇప్పుడు లక్ష్మణ్పురా బీచ్. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్ ఉంటుందండి. ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఈ న్యాచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జ్ దగ్గరికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. కానీ ఇక్కడ స్విమ్ చేయడానికి అలవ్ లేదండి, ఎందుకంటే ఎక్కువ అలలు చాలా వస్తుంటాయి. అండ్ లైఫ్ గార్డ్ కూడా ఉంటారు చాలామంది, ఎవరు మిమ్మల్ని బీచ్లో దిగనివ్వరు. అండ్ సీతాపూర్ బీచ్, రామ్నగర్ బీచ్, భరత్పూర్ బీచ్. సీతాపూర్ బీచ్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇదే సీతాపూర్ బీచ్. వాటర్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి. ఐ లవ్ దిస్ బీచ్ అండి, యాక్చువల్లీ సూపర్ అండి. అండ్ భరత్పూర్ బీచ్ అనేది కంప్లీట్గా వాటర్ స్పోర్ట్స్ గురించి అండి. వాటర్ స్పోర్ట్స్ ఎవరైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే భరత్పూర్ బీచ్ ప్రిఫర్ చేయాలి. అక్కడ మీకు అన్ని రకాల యాక్టివిటీస్ దొరుకుతాయి. సో నీల్ ఐలాండ్ మాత్రం గ్రీనరీకి అసలు అండమాన్ అంటేనే సూపర్ అండి. ఇక్కడ గ్రీనరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్.